ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన నాగిరెడ్డి సంగీత అనే ఒక పెద్ద ఆవిడ హైదరాబాద్కి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అయితే అవుతుంది. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అయితే ఇక్కడికి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందని మాట్లాడుకుంటే కనుక నాగిరెడ్డి సంగీత గారు అయితే ఆమె ఎన్టీఆర్ గారి అభిమానంతో ఎన్టీఆర్ గారిని చూడాలని చెప్పేసి 40 సంవత్సరాల క్రితమే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గారిని చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఉంటే ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే మన పాత సచివాలయం ఉందో అప్పుడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఇక్కడ అట్లీస్ట్ కనబడతాడు అని చెప్పేసి అయితే నాగిరెడ్డి సంగీత గారు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడే హైదరాబాద్లోనే సెటిల్ కావడం అయితే జరిగింది. అయితే మరి ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మరి అప్పుడు ఎన్టీఆర్ గారితో ఎలా అనుబంధం ఎలా ఉండేది, అంటే ఎన్టీఆర్ గారు ఏమని మాట్లాడేది సీనియర్ ఎన్టీఆర్ గారు. సో మనకి కృష్ణా జిల్లా అంటేనే అసలు ఎన్టీఆర్ గారు గుర్తొస్తుంటారు. అలాంటి తను కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి, ఎలా ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు. అప్పుడు ఎన్టీఆర్ గారు ఇంకా మాకన్నా ఎక్కువ మనకన్నా ఎక్కువ ఇలాంటి పెద్దవాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి ఒకసారి తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ మీ పేరేం పేరమ్మా, పూర్తి పేరేంటి? నాగిరెడ్డి సంగీత. మా ఫాదర్ పేరు నాగిరెడ్డి శివయ్య గారు. మాది గుడివాడ దగ్గర చోటపల్లి. సిద్ధాంతం బాబు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా మా ఫాదర్కి బాగా తెలిసిన వారు. సో అంటే మీరు హైదరాబాద్కి ఎక్కువ ఎన్టీఆర్ గారిని చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారా? బాబా చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు సిద్ధాంతం బాబు గారికి యాత్రకు వచ్చేవారు. ఆయన చూడాలని మేము కలలు కనుక్కొని వెళ్ళేవాళ్ళం. ఓకే. మా అమ్మని మా నాన్నమ్మని, అమ్మ నాకు ఎన్టీ రామారావుని చూపించవు, అక్కనే నాగేశ్వరరావుని చూపించవు అమ్మ అంటే కొట్టివారు నన్ను. ఇక ఏంటో అభిమానం అట్లా పెట్టుకొని హైదరాబాద్కు వచ్చేసాను బాబు. వచ్చి ఇట్లానే బాధపడ్డాను. బాధపడితే నువ్వు బాధపడకు అంటే ఎన్టీఆర్ గారు మీతో మాట్లాడడం జరిగిందా? జరిగింది బాబు, జరిగి అక్కడ ఇచ్చారు. నువ్వు చిన్నపిల్లవు ఉన్నావు, హైదరాబాద్కు అనుకోకుండా వచ్చేసావు, ఆడపిల్లవు, నువ్వు ఆగం అయిపోతావు. ఇక్కడ నేను అప్పుడు ఎస్టడీలు నడుస్తున్నాయి, ఇక్కడ ఎత్తాను నువ్వు పెట్టుకొని చెప్పి నాకు జాగా చూపించి నాకు చేసిన హెల్ప్ చేశారు ఆ మహానుబాబు. ఆయన పేరు మీద కానీ ఇప్పుడు బతుకుతున్నాను బాబు. నేను మా నాన్నమ్మ అమ్మని మర్చిపోయాను, నా భర్తను మర్చిపోయాను, నాకు అన్నం పెట్టిన మహానుబాబు ఆయన. ఆయన పేరు మీదగానే నేను బతుకుతున్నాను. ఇక నన్ను మట్టికి ఇప్పటి వరకు ఎవరు ఏమనలేదు బాబు. ఎన్టీ రామారావు తెచ్చి పెట్టారు, ఇక్కడ నాకు ఇచ్చారు ఆదరవు అని నేను చెప్పాక నా జోలికి ఏ మహానుబాబు మున్సిపల్ వాళ్ళు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ ఎవరు నన్ను ఏమి ఇప్పుడు అనలేదు బాబు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది? ముఖ్యంగా ఎన్టీఆర్ గారి కోసమే రావడం జరిగిందా? ఇక మీరు మగపిల్లలు నేను ఏం చెప్తాను బాబు, అప్పుడు నేను కూడా చిన్నదాన్ని కదా. సో మరి ఎన్టీఆర్ గారు కలిసారు కదా, అప్పుడు మీకు ఎలా ఉండేది? అంటే మీకు అన్నం పెట్టేవారని చెప్పేసి కూడా విన్నాము బాబు. ఆయన నాకు అన్నం పెట్టకపోతే నా భర్త పెట్టలేదు, నా తల్లిదండ్రులు పెట్టలేదు. ఇవాళ వరకు ఆయన అన్నమే తింటున్నాను నేను. ఆయన పెట్టిన నీడ మీదే బతుకుతున్నాను నేను. ఇక మీకు నేనేం చెప్పాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వచ్చా బాబు? 48 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 45 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడే ఉన్నాను, ఇక ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఇల్లు ఈ దుకాణం బాబు. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్ లో. అప్పుడేమో హైటెక్ సిటీలో ఉండేవాళ్ళం. ఇప్పుడు బిళ్ళ మందిర్ కాడికి వచ్చేసి ఒక 15-20 సంవత్సరాలు అయిపోయింది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆపోజిట్ లో మార్వాడి ఇల్లు ఉన్నాయి. లేదు, మా పెళ్ళి అయ్యాక 2 పిల్లలు తల్లి అయ్యాక వచ్చాను. నాకు మేనమామకే చేశారు. అవి మా ఆయనకి తెలుసు, ఎన్టీ రామారావు గారికి తెలుసు. నా మేనమామలో నా తండ్రి అంతా ఆయన దోస్తులే. ఇక నాకు ఏ ఎండ లేదు, ఇక ఆయనే పెద్ద మనిషి అనుకొని వచ్చేసాను. వచ్చేసి నేను చిన్నదాన్ని ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకో, చిన్నతనంలో ఆగమైపోతావు అని నాకు అక్కడ నీడిచ్చి కూర్చోబెట్టాడు ఆయన. ఇక ఆ నీడ మీదే బతుకుతున్నా ఇప్పుడు దాకా. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త సెక్రటేరియట్ అయింది కదా, ఆయన నాకు తీసినట్టుగా, ఈ కేసీఆర్ తీసినట్టుగా నాకు 5 నిమిషాలు కూడా చెప్పలేదు బాబు. అసలు తెలియనివ్వలేదు. లైట్ పోయింది, ఎందుకు పోయిందంటే ట్రైన్తో లేపేశారు. బోల్డ్ రాసి అయిపోయాను. ఇక ఆ చంద్రబాబు నాయుడు బాబు గారు కూడా లేరు.
జగన్ పరిపాలన ఉంది ఆంధ్రాలో కూడా. ఇక మా మా పార్టీ లేనప్పుడు ఇక మా మాట ఎవరెనరు అనుకున్నాను నేను మనసులో, ఊరుకున్నాను. ఇక ఇప్పుడు ఈ దుకాణం పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 40 సంవత్సరాల పైన అయిపోయింది. ఆయన పెట్టించాడు. సో ఈ డబ్బా మొత్తం ఆయననే పెట్టి 4-5 సార్లు కోసేస్తే మళ్ళీ చేపించాను. 1 సంవత్సరం అవుతుంది. కొత్త డబ్బా చేపించాను, ₹1,00,000 అయింది. ఇప్పుడు నాకు ఏమి ఇది లేదు బాబు, నాకు ఆరోగ్యం బాగోట్లేదు. అంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? ఇప్పుడు ఊపిరి అందట్లేదు, మాట్లాడలేకపోతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చి 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అప్పుడు సంపాదించుకున్న రూపాయి వీటికే సరిపోయింది. అంటే ఇంతకు ముందేమో పాత సెక్రటేరియట్ దగ్గర, అంటే పాత సచివాలయం దగ్గర ఉంటుండే, అక్కడ ఉండేది మూల మీద గుడికాడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు. అప్పుడు కేసీఆర్ అన్నాడు, నీకు ఇది కట్టాక ఇక్కడే ఇస్తానమ్మా అన్నాడు. నేను వెళ్ళనన్నాను. అంటే నీకు కట్టాక నేను ఇస్తానమ్మా, ఇక్కడే ఇస్తానన్నాడు. ఇక ఆయనేమో దిగిపోయాడు, నా జోలికి వచ్చిన వాళ్ళు లేరు. అంటే కేసీఆర్ గారు కూడా మీతో మాట్లాడడం జరిగింది? మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర, ఈ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ కేసీఆర్ గారు, రేవంత్ వీళ్ళంతా పనిచేసిన వాళ్ళే బాబు. ఇక ఆ విధంగా నాకు కూడా తెలుసు. సిగరెట్లు తీసుకునేవారు అప్పుడు. కేసీఆర్ గారు పెద్ద గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ కాల్చుకునేవాడు, ₹10 ఉండేది అప్పుడు ఆ సిగరెట్. కేసీఆర్ గారు దోతులు కట్టుకునేవాడు, ఇప్పుడు పాయింట్లు వేస్తున్నాడు. అయితే ఇప్పుడు మా మాట అంటారా సారు? అప్పుడంటే మా అవసరాలు ఉన్నాయి కనుక ఓ సిగరెట్ ఇయ్యమ్మా అనేవారు. వాళ్ళు ఎంతైనా పెద్దవాళ్ళు కదా అనుకునేదాన్ని నేను. సరే ఇప్పుడు మా మాట ఎవరింటారు? ఇప్పుడు మరి ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి నుంచి, అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి కానివ్వండి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నుంచి కానివ్వండి, మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాను బాబు, నాకు నేను ఇల్లు ఎంతో మందికి ఇచ్చారు, నేను అడగలేకపోయాను. ఎందుకో తెలుసా, నా మేనమామలు హోదా గల వాళ్ళు, నా తండ్రి ఎన్టీ రామారావు గారికి చాలా ఆయన దోస్తి. ఆయన నీడలో ఉండి ఆయన తండ్రిలు బాగొట్టద్దు, ఇట్లా చేయి చాపని, అన్నదమ్ములు బావద్దు, తండ్రిలు బావద్దు అని చేయి చాపి ఎవరిని నేను అడుక్కోలేదు బాబు. ఇప్పటి వరకు ఇట్లాగే కష్టం చేసుకొని బతుకుతున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను. ఎందుకంటే ఆ ఏళ్ళ చిన్నతనంలో వచ్చాను, ఇవాళ ఎవరిళ్ళకి వెళ్ళాలి? ఆ మహానుభాబు ఉంటే పెద్దనాన్న ఇట్లా అయిపోయింది, నా బతుకు ఏం చేస్తారు, ఆ ఏళ్ళు మీరు అన్నం పెట్టారని అడిగేదాన్ని. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేక ఎవరి ఉంటాకు నేను లేదు. కొడుకులు బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు మీ కొడుకులు బిడ్డలు? బాబు నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. నాకు మేనమామకే చేశారు, ఆయనకి తెలిసి ఎన్టీ రామారావు గారికి. ఆయనకి నా మేనమామకి నాకు కొన్ని గొడవలు వచ్చినాయి. నేను ఈ నన్ను పట్టుకొని ఫలానోళ్ళు అయితే నాకు ఏదైనా చేస్తారనుకొని వచ్చేసాను. ఇక ఆ బాధలు భరాయించలేక, కొడుకేమో తండ్రి దగ్గర ఉన్నాడు, బిడ్డేమో మా అమ్మాళ్ళ దగ్గర ఉంది. కొడుకు 2 పిల్లలు, తండ్రి అయ్యాక ఆయన కాలం చేశారు. ఇప్పుడు ఎవరు లేరు. ఇక నా బతుకే నేను బతుకుతున్నాను. ఒకళ్ళు ఎవరైనా రమ్మన్నా కూడా నేను వెళ్ళను. ఎందుకో తెలుసా, ఆ ఏళ్ళ అన్నదమ్ములు అందరూ ఉన్నారు, అక్కజల్లు అందరూ ఉన్నారు, కన్న బిడ్డలు ఉన్నారు. అందరినీ కాదనుకొని నేను వచ్చాను. ఇప్పుడు వాళ్ళ గుమ్మాల్లోకి నేను ఏమి వెళ్ళను. ఆ పట్టుదల చప్పున వెళ్ళలేకపోయాను బాబు, ఇక్కడే ఉండిపోయాను. ఆ రామారావు గారు, పెద్దనాన్న గారు అక్కడ పుట్టి హైదరాబాద్లో చచ్చిపోలేదా? ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎంతమందికి దానం చేశారు, హైదరాబాద్లో చచ్చిపోలేదా? మరి నేను చచ్చిపోతే ఏమవుతుంది? ఇంకా అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఇంకెవరెవరో తెలుసమ్మా? అంటే చంద్రబాబు గారు కానివ్వండి, ఇలా ఎవరైనా మీకు ఇక్కడ? అప్పుడు నాకు ఇలాంటి పార్టీల గొడవల్లోనూ రాజకీయాల్లోనూ అటువంటి నాకు తెలియదు బాబు. మాకు ఆడవాళ్ళని బయటికి రానిచ్చేవారు కాదు. ఇంట్లోనూ ఈతకాళ్ళకి చేసుకుంటా, వాళ్ళకి చేసుకుంటా, వండి పెట్టుకుంటా, చేసుకుంటా, గిన్నెలు పడుకుంటా, ఆ గేదెల కాడ పేడకళ్ళు తీసుకుంటా, అవి చేసుకుంటా. కానీ మాకు ఈ రాజకీయాల్లోకి వెళ్ళటం తెలియదు. ఇక్కడికి వచ్చినా కూడా ఆయన నీడ చూపిస్తా, ఆ నీళ్ళలోనే ఆ ఇల్లు, ఈ దుకాణమే, ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళు తెచ్చేస్తారు బాబు. నేను అన్ని అమ్ముకొని పైసలు రెడీ పెట్టుకొని ఉంచుకుంటే ఫలాని అని వాళ్ళు ఫోన్ చేస్తే తెచ్చేస్తారు. కొన్ని రోజులు ఎస్టడీలు నడిచినాయి. డాక్టర్స్ ఏమని చెప్తారు?
డాక్టర్ ఏమని చెప్తున్నాడంటే నీకు వయసు పెరిగిందమ్మా, ఆ, నీకు రెస్ట్ అవసరం అంటున్నారు. ఆ. రెస్ట్ అవసరం అంటే ఇంట్లో కూర్చుంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎవరిని అడగదాలేను బాబు. ఆ దేవుడు నన్ను ఇట్లా నుంచున్న పాళంగా తీసుకొని వెళ్ళిపోవాలనే కోరుకుంటున్నా, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు మన ఛానల్ నుంచి తెలుగుదేశం పార్టీ వారు అదే విధంగా మనకి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే చూడడం అయితే జరుగుతుంది. సో వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? వారి నుంచి నేనేం కోరుకుంటున్నానంటే బాబు, ఉంటాకు నీడ లేదు నాకు. ఉమ్, నాకు ఇంత నీడ చూపిస్తే బాబు గారు నాకు అన్నం పెడుతున్నాడు. ఎందుకో తెలుసా బాబా? అక్కడ పింఛన్ తెచ్చి ఇక్కడ కిరాయి కడుతున్నా. ఉమ్, 4,000 పింఛన్ ఇస్తున్నారు. అక్కడ పింఛన్ తెచ్చి నేను ఇక్కడ రెంట్ కట్టుకుంటున్నాను. నాకు ఏదైనా ఇంత నీడిస్తే ఆ నీళ్ళలో ఉండి ఆ పింఛన్ తీసుకొని ఎట్లాగో ఇక చెయ్యాలని చూస్తున్నాయి, మీ చేయలేకపోతున్నాను ఇంట్లో బాబు. కూడా ఎక్కువ ఎన్టీఆర్ గారి ఫొటోసే ఉన్నాయని విన్నాము. ఆయన ఇక్కడ షాప్ లో కూడా ఒక 2-3 ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, అంటే అక్కడ తీసేసిన తర్వాత అన్ని పోయి బాబు. ఆ, ఆ కేసీఆర్ గారు నాకు తెలియకుండా తీసేసి అన్ని బోర్డు లాస్ అయిపోయాయి, లక్షలు లక్షలు లాస్ అయిపోయాయి. ఆ, ఆ పర్మిషన్ కాగితాలు కూడా నా దగ్గర ఏమీ లేవు ఇప్పుడు. ఉమ్, ఆ ఎన్టీఆర్ గారు మాట మీద నా జోలికి ఎవరో రావటం లేదు. అదే నాకు పెద్ద బలం, అదే నాకు పెద్ద బలం. ఆ ట్రాఫిక్ వాళ్ళు అంటారు, ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు అంటారు, కొన్ని సంవత్సరాల క్రితం నీ రికార్డు అక్కడ ఉందమ్మా, నీ జోలికి ఎవరు రారు, నువ్వు ఆనా నుంచి దీని మీదే బతుకుతున్నావు అని అందరికీ తెలుసు అని అంటారు. నాకు అదే అన్నాం, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక విధంగా? చెప్తాను కదా బాబు, నాకు ఎక్కడైనా ఇంత నీడ చూపించి అందులో పడేస్తే ఇక నేను చెయ్యలేను. ఉమ్, ఎవరినైనా మనిషిని పెట్టుకొని చేయించుకుందామంటే అక్కడ ఏం గిరాకలేదు, అక్కడైతే ఏమైనా ఉండేది. రెండోది, ఇక్కడ మనిషిని పెట్టుకోవడానికి జీతం ఇవ్వడానికి ఉండాలి కదా, రాదు. ఇక నా పాల మందు, పాల పైసలు, నా గోళీలు బాబు. నేను కష్టం చేసేది ఇదిగో బాబు, వీటి కొరకు నేను పిల్లలకు పెడతా కాదు, నేను బతకటా కాదు. ఈ లేకపోతే నేను అప్పుడే చచ్చిపోతా. వీటి కోసమే నేను కష్టం చేస్తున్నాను బాబు. కష్టం చేసుకొని తెచ్చుకుంటా. అవన్నీ ఇప్పుడు నీకు ఇచ్చిన టాబ్లెట్స్ ఇవన్నీ కొనుక్కుంటాను బాబు, కొనుక్కుంటా. డాక్టర్ రాసి ఇచ్చిన టాబ్లెట్లు కొనుక్కుంటా, ఆ, కొనుక్కొని తెచ్చుకుంటా. నెలకు 5-6 వేలు కావాలి. ఓకే. కొనుక్కొని తెచ్చుకుంటా బాబు. నెలకి 4-5 వేలు కావాలి. 5-6 వేలు కావాలి, 4-5 వేలు ఒట్టి గోళీలకే. ఆ, ఒట్టి గోళీలకే ఇక అయిపోయింది. ఓకే. మళ్ళా సోమవారమే రమ్మన్నారు, వెళ్ళలేదు పైసలు లేక. ఆ. వీటి కోసమే నేను బతుకుతున్నాను, చేసుకుంటాను బాబు. ఇక్కడ ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా చూసుకునేవారు? ఇక్కడ ఎవరు లేరు బాబు. ఓకే. ఉన్నా రోజు ఏ టైంకి ఓపెన్ చేస్తావు షాప్, ఏ టైంకి క్లోజ్ చేస్తావు? బాబు, ఆరోగ్యం బాగుంటే 9:30-10 గంటలకు వస్తాను. ఉమ్, ఆరోగ్యం బాగోకపోతే 11-12. నాకు హుషారుగా ఉంటే వస్తాను, హుషారుగా లేకపోతే కాక పడుకునే ఉంటాను. సో చూసారు కదా అమ్మగారి పరిస్థితి అయితే ఏ విధంగా ఉందో. అమ్మగారు అయితే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అయితే ఏపీ నుండి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి అయితే దాదాపు 40-45 సంవత్సరాలు అయితే అవుతుంది. అంటే మన ఎన్టీఆర్ గారు ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు, మన సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు అయితే తన అభిమానంతో తనని చూడాలనే ఆతృతతో అయితే ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి తను అనుకున్నట్లే ఎన్టీఆర్ గారిని అయితే కలవడం జరిగింది. ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడేవారంట. ఆయన ఇక్కడ ఈ డబ్బా ఏదైతే ఉందో దుకాణంది, సో ఇక్కడ తనే ఇక్కడ మన సచివాలయం, ఇంతకుముందు ఉన్న సచివాలయంలో అయితే తను పెట్టించడం అయితే జరిగింది. అతను హెల్ప్ చేయడం కూడా జరిగింది. అతను తినడానికి కూడా అంటే హెల్ప్ చేయడం కూడా, అంటే ఎంతో మంది ప్రజలకి అతను హెల్ప్ చేయడం అయితే జరిగింది. మనం తెలుసు. ఇంకా మాకన్నా ఎక్కువ ఇప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళకైతే సీఎం గారు ఎలా చూసేవారు అనేది అయితే మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం ఒకసారి షాప్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది షాప్ అనేది. అయితే ఇంతకుముందు ఉన్నప్పుడైతే అన్ని ఎన్టీఆర్ గారి ఫొటోసే ఉండేవంట. వీళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మన సీనియర్ ఎన్టీఆర్ గారి ఫొటోసే ఉండేటివి. అతను నటనలోనే కాదు జనాల్లో కూడా ఎంతో ప్రేమనైతే పొందడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అదే విధంగా అంతకు మించి ఇంకా పొందడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ అమ్మగారు అయితే కోరుతున్నది, ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, అసోసియేషన్ నుంచి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, సో తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి తనైతే ఒక హెల్ప్ అయితే కోరుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో
అమ్మగారి కోసం అయితే కొంచెం హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను తన స్కానర్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అమ్మ ఫోన్‌పే ఏమైనా ఉందా మీకు? ఫోన్‌పే లాంటిది ఏమన్నా ఉందా? ఓకే. ఆ స్కానర్ అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫోటో కూడా వీలైతే నేను విజువల్స్‌లో కూడా పెడతాను. ఇదొచ్చేసి మనకి ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, అంటే మన సెక్రటేరియట్ పోయే రూట్‌లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అయితే ఉంటుంది. అంటే మనకి ఈ లకడీ కప్పుల నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎళ్ళే రూట్‌లో అయితే ఇదైతే ఉంటుంది. సో, ఒక్కసారి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, మీరు ఈ సైడ్ గనుక వస్తూ ఉంటే గనక అమ్మగారికి ఎంతో కొంత సహాయం చేయండి. లేదంటే ఇక్కడ అట్‌లీస్ట్ ఏదైనా బై చేసైనా ఎంతో కొంత అయితే ఇవ్వండి. సో, తన స్కానర్ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇదైతే స్కానర్. నేను ఫోటో కూడా తీసుకొని పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో, మీరు వీలైతే ఒక్కసారి తనకైతే ఫోన్‌పే చేయండి. అకౌంట్ నంబర్ నేను ఇంతకుముందు అడిగాను. తనకి చెప్పేంత తెలీదంట. సో, ఇదైతే నేను స్కానర్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను.